మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల రైతులకు బెయిల్ రావడంతో కొడంగల్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో టపాసులు బాణాసంచ పిలిచి సంబరాలు చేసుకున్నారు. బెయిల్ రావడానికి కృషి చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఇతర నేతలకు కొడంగల్ బీఆర్ఎస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. అక్రమంగా దొంగతనంగా రాత్రి ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి అక్రమంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. రైతుల కోసం జైలుకు పోయిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి అయితే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈ రోజు అక్రమంగా రైతులని లక్కచెర్ల రైతులని గిరిజన బిడ్డలని మా పట్నం నరేందర్ రెడ్డిని అక్రమం చేయడం జరిగింది. అక్రమం చేసిన తర్వాత వికారాబాద్ కోర్టులో 22 రోజులు టైం పాస్ చేస్తే ఆ కోర్టు అక్కడ మాకు సంబంధం లేదని నాంపల్లి కోర్టు కేస్తే వెంటనే బెయిల్ వచ్చి రైతుల ఉసురు తగిలి ఈ రోజు బెయిల్ వచ్చినటువంటి మా పట్నం నరేందర్ రెడ్డి గారికి, అదే విధంగా లక్కచెర్ల గిరిజన రైతు బిడ్డలకు మా కొడంగల్ నియోజకవర్గం తరపు నుంచి పాదాభివందనాలు చేస్తున్నాం. ఇప్పుడు పార్టీ అధ్యక్షులు కోడంగల్లో రేపటి నుంచి స్టార్ట్ అయితే రాసుకో రేవంత్ రెడ్డి పెడతావో ఇప్పటి నుంచి నీ కోడంగల్ పత్రము కోడంగల్ దేవుని దయ వల్ల పట్నం నరేందర్ రెడ్డి గారికి 34 రోజులు ఎటువంటి తప్పు చేయని వ్యక్తి ఈ రోజు అక్రమంగా కేసు పెట్టి చెర్లపల్లి జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి